అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మా అంగన్వాడీ కేంద్రానికి పిల్లలొచ్చేసి 15 మందైతే వచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నా గానీ ఒకటే ఫోన్లండి. మాకైతే ప్రశాంతత అనేదేం లేదు. ఏంటంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్‌లో చనిపోయిన వాళ్ళ ఓటనేది డిలీట్ జేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఓటనేది డిలీట్ జేయాలంటే చనిపోయిన వాళ్ళది డెత్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. కొంతమంది డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోరు. విలేజ్‌లో చనిపోతే గ్రామ కార్యదర్శి గారిస్తారు. హాస్పిటల్‌లో అయితే డాక్టర్ గారిస్తారు డెత్ సర్టిఫికేటు. కొంతమంది అవి తీసుకోరు. డెత్ సర్టిఫికేట్ లేకపోతేనే ఓటనేది డిలీట్ జేయరు. అయితే మా గ్రామంలోనే చనిపోయిన వాళ్ళకి కార్యదర్శి గారు సైన్ జేయాల్సి ఉంటుంది డెత్ సర్టిఫికేట్ మీద. అయితే అది ఇస్తేనే అక్కడ ఓటనేది తొలగించబడుతుంది కాబట్టి, ఇక్కడ సైన్ జేయమంటేనే మీ సార్ వాళ్ళేమో మేము ఇంక వాళ్ళకేమి ఇయలేదు డెత్ సర్టిఫికేటు. వాళ్ళు తీసుకోలేదు. మేమెలా చేస్తామనైతే ఈళ్ళంటున్నారు. అవి తొందరగా మీరైతే డిలీట్ చేయించాల్సి ఉంటుందనేది మాకైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచయితే ఫోన్‌లొస్తున్నాయి. అలాగే మళ్ళా సమగ్ర సర్వే అయిపోయింది గదా! సమగ్ర సర్వే అయిపోయిన తర్వాత ఊళ్ళో, విలేజ్‌లో అసలు ఇల్లు లేదు, ఏమి లేదు. ఓన్లీ ప్రూఫ్స్ ఉన్నాయనేసి వేరే దగ్గర ఉన్నవాళ్ళొచ్చి ఇప్పుడు తీరా సర్వే అయిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం సర్వే జరుగుతున్నా గానీ కామ్‌గుండి తీరా సర్వే అయిపోయిన తర్వాతొచ్చేసి ఇప్పుడు మాయి రాయాలనైతే ఈళ్ళు అంటున్నారు. అయితే ఫామ్ ఉంటే మాత్రం ఖాళీ ఫామ్స్ ఉంటే ఏమన్నా రాసి ఆన్‌లైన్ చేపించండి అని అంటున్నారు మాతో. అయితే ఖాళీ ఫామ్స్ ఇయ్యమంటేనే అక్కడ ఇవ్వరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో. అలాగే వీళ్ళేమో మాయి రాయాలా ఇప్పుడు అనేమో వాళ్ళొచ్చి వాళ్ళు అడుగుతుంటారు. ఇటు చూస్తేనే బిఎల్ఓ డ్యూటీకి ఇవి డెత్ అయిన వాళ్ళైతే డిలీట్ చేయించాలనైతే ఇటు ఫోన్‌లు చేస్తుంటారు. ఈ ఫోన్‌లకి సమాధానాలు చెప్పటం ఇయన్నీ ఇదే సరిపోతుందన్నట్టు. డెత్ సర్టిఫికేట్ కోసం అనేది పంపిస్తే ఆ సారేమో సైన్ చేయట్లేదంట. వైట్ పేపర్ మీదే సైన్ చేస్తున్నారు. ఇంక మేము ఇక్కడుండి గూడా మా వాళ్ళని మళ్ళా పంపించి, ఆ సంతకాలు పెట్టించి, మళ్ళీ అవి అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి అంగన్వాడీ కేంద్రంలో. మరి వర్క్ అనేది చాలా రిస్క్ అయితుంది మా అంగన్వాడీ టీచర్లకైతే. సమగ్ర సర్వే అని అన్నారు. అయిపోయినాకాల గూడా దానికి ఇంకా మళ్ళీ అందులో అన్నీ అవి ఇవి వార్డ్ నంబర్‌లు తేడాలున్నాయని అలా అనేది ఇంక మళ్ళీ వర్క్ చెప్తూనే ఉన్నారు. బిఎల్ఓ డ్యూటీ గురించి గూడా ఇంక ఎలక్షన్‌లు వస్తేనైతే డైలీ ఏదో ఒకటి ఎవరన్నా కొత్త ఓటు ఒక్కటి పెట్టుకున్న ఆ ఒక్క ఓటు కోసం మండలానికి ఎళ్ళాల్సి ఉంటుంది మేము. దాన్ని ధృవీకరించి వాళ్ళ 10థ్ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్‌లు అనేవి అక్కడ సబ్మిట్ జేసి ఆ ఓటు అనేది ఓకే చేపించాల్సి ఉంటుంది. అప్పుడొచ్చేసి అట్ట పంపిస్తారు. ఈ ప్రీ స్కూల్ అనేది ఇంకెలా నడుస్తదండి. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండకోకుండా మేమైతే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నట్టు. పిల్లలు గూడా తగ్గిపోతుంటారు అట్టయితే. మాకు 17, 18 మంది పిల్లలైతే వస్తుండ్రు. ఈ మధ్య 3, 4 రోజులైతే ఎంఆర్ఓ ఆఫీస్‌కి అలాగా టేబుల్స్ తీసుకురావడానికి మేమే ఎళ్ళినాం కోదాడ. మా ప్రాజెక్ట్ ఆఫీస్‌లో ఆ టేబుల్స్ అనేవి ఒక టాటా ఏసీ మాట్లాడుకొని అందులో అయన్నీ వేసుకొని మేమే కిరాయి కట్టి 300 కిరాయి ఇచ్చి మా చేతి నుంచి ఇచ్చి అవి అనేవి మేము అంగన్వాడీ సెంటర్‌కి తెచ్చుకోవడం జరిగింది. ఇచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి సెంటర్ వైస్‌గా ఏసైతే ఎళ్ళరు. అవి తీసుకెళ్దురు రండి అనంటే మేమే తెచ్చుకున్నాం అన్నట్టు. ఇలా అనేది ప్రతి దానికి అంగన్వాడీ టీచర్‌ని ఎటో ఒకట్టు పిలుస్తూనే ఉంటారు. అంగన్వాడీ సెంటర్‌లో అయితే కుదురుగా ఉండనివ్వరు, ఏమి ఉండనివ్వరు. పిల్లలతో మంచిగా వాళ్ళతో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేపించుకుంటూ ఉంటేనే మంచిగుంటదండి మాకైతే. ఇక్కడొచ్చి ఈళ్ళు ప్రీ స్కూల్ పాటలైతే పాడమని చెప్తే పాడుతున్నారు. నేనేం వీడియో తీస్తుంటే. ఎవరెవరు ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి పాడండని చెప్తుంటే వాళ్ళు యాక్షన్ సాంగ్స్ అనేవి పాడుతున్నారన్నట్టు. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంగన్వాడీ టీచర్‌ని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తూ ఉంటాను. నేను ఈ వీడియోస్ అనేది డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. కొత్తగా ఛానల్ పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు గానీ మేము వాళ్ళకి కార్పెట్ ఇచ్చారండి. పడుకోబెట్టడానికి కార్పెట్ ఇచ్చారు గానీ కనీసం ఇప్పుడు 15, 16 మంది పిల్లల్లో ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు డైలీ ఎవరో ఒకళ్ళైతే టాయిలెట్ అయితే పోస్తుంటారు. ఆ కార్పెట్ చాలా మందం ఉంటుంది. అదైతే అస్సలు ఆరదు. అందుకనే మేము అవి ఏసి పడుకోబెట్టడం జరుగుతుంది. అవి పిండి గోతాలను గానీ కుట్టి మేము పట్టాలాగా చేసి ఆ పట్టాలనేది ఏయటం జరుగుతుంది. వీళ్ళు చిన్నపిల్లలు గదా! టాయిలెట్ పోస్తుంటారు నిదట్లో. తడిసిందంటే అస్సలు ఆరదు. ఇంక బయట ఆరేసిపోతే అది మొయ్యలేము గానీ చాలా పెద్దగుంది. ఇంగ మాకేదన్నా మీటింగ్స్ అప్పుడు తల్లుల్ని అందరిని పిలిచి మీటింగులు జరుపుకునేటప్పుడు మాత్రం ఆ కార్పెట్ ఏసైతే మేము ఏర్పాటు చేసుకుంటాం. డైలీ ఏసుంచినా గానీ వాటర్ పోగొడుతుండ్రు. తొక్కి మొత్తం నల్లగా అయిపోయి అది ఉతకలేమన్నట్టు. ఇగో ఇవే ఏసామండి పట్టాలు.
కార్పెట్ అనేది టాయిలెట్ పోస్తే శుభ్రంగా తడిసిపోద్ది. ఇదైతే చెమట కారినా కానీ ఏదైనా